ఘోష్ గారు ఇచ్చినటువంటి రిపోర్టు పైన శాసనసభలో చర్చించి రాష్ట్ర ప్రజల సొమ్ముతో కట్టిన వన్ మినిట్ హరీశ్రావు గారు వినండి మీరు వినండి. మీకు ఇచ్చిన సమయం కంటే చాలా ఎక్కువ గంటకు పైన మాట్లాడారు. మొత్తం మీ డిస్టర్బ్ ఆయన వారు మాట్లాడిందే గంట పైన మాట్లాడినారు. వారు మాట్లాడితే గంట పైన డిస్టర్బెన్స్ వదిలిపెడితే గంట పైన మాట్లాడాను. డిప్యూటీ సీఎం గారు మాట్లాడండి. దయచేసి కూర్చోండి. డిప్యూటీ సీఎం గారు మాట్లాడండి. కూర్చోండి. దయచేసి కూర్చోండి. హరీశ్రావు గారు ఓపుకుండాలి. అలా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్ల కోసం. ఈ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్. హరీష్ రావు గారు మీకు ఏమాత్రం ప్రజాస్వామ్యం పైన లేకపోతే జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ రిపోర్టు పైన ట్రాన్స్పరెంట్ గా చర్చ జరగాలని భావిస్తే దయచేసి కూర్చోండి. ఇప్పటివరకు మీరు చెప్పిందంతా విన్నాం. దయచేసి జగదీశ్వర్ రెడ్డి గారు మీరు ఇప్పటిదాకా మాట్లాడారు. ఒక్కసారి కూడా లేచి మిమ్మల్ని ఇంటరప్ట్ చేయలేదు. మీరు ఇప్పటిదాకా మాట్లాడారు, ఎవరు ఇంటరప్ట్ చేయలేదు. దయచేసి కూర్చోండి. అధ్యక్ష, మనం చెప్పాల్సిందంతా చెప్పేసి తొండి చేస్తాము, సభ నడవనివ్వనంటే ఇది కరెక్ట్ కాదు. జగదీశ్వర్ రెడ్డి గారు మీరు దయచేసి వెళ్ళాలి, కూర్చోవాలి. ఇట్ నాట్ కరెక్ట్. సార్ పదే ఎన్నిసార్లు ఇచ్చామండి? వారు గౌరవ సభాపతి గారు ఆడ కూర్చొని ఎన్నిసార్లు ఇచ్చారని మీకు పదే రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. మీరు దయచేసి కంక్లూడ్ చేయండి అని. ఎన్నిసార్లు ఇచ్చినా కానీ మీరు సబ్జెక్ట్ వదిలిపెట్టి మీరు ఏదో మాట్లాడుతూ ఉంటే ఎట్లా? రైట్, ఇవ్వండి. ఒక్క నిమిషం కంక్లూడ్ చేయమని చెప్పండి. ఎస్, అదే కావాలని మీరు కావాలని డిప్యూటీ సీఎం గారు రైట్ కంక్లూడ్ చేయమని. ప్రశాంత్ రెడ్డి గారు మీరు ముందు మీ సభ్యులు పోయి కూర్చోండి ప్లీజ్. ఎందుకంటే మీకు రావాల్సిన సమయం కంటే వినండి, మీరు రావాల్సిన సమయం కంటే 2 అంతలు అధికంగా ఇచ్చినాము. అయినా కూడా మీరు సమయాన్ని మీరు వృధా చేసుకున్నారు. మీరు కూర్చోండి. గంట 15 నిమిషాలు మాట్లాడారు హరీశ్రావు గారు. కూర్చోండి. మీ సభ్యుల సంఖ్య ప్రకారం అంతకంటే మీకు 30 నిమిషాల కంటే ఎక్కువ రాదు. అయినా గంట 15 నిమిషాలు ఇచ్చాను. మాట్లాడండి. మీరు కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి.